హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మా పాపకి క్యారెట్తో ఒక మంచి ప్యూరీ అయితే రెడీ చేస్తున్నాను. దానికి నేనైతే 2 క్యారెట్లు తీసుకొని వాటి పైన ఉన్న లేయర్ మాత్రం కట్ చేసుకొని ఒక చిన్న చిన్న పీసెస్ ముక్కలకైతే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత వాటిని బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లో అయితే తీసుకున్నాను. బౌల్లో తీసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలు ఉడికిద్దామని ఇడ్లీ పాత్ర తీసుకొని వాటిలో వాటర్ పోసేసి దానిపైన ఒక మూత అయితే సెట్ చేశాను. ఆ చిల్లులుగా ఉన్న మూత సెట్ చేసిన తర్వాత దాని మీద నేను చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసాను. వేసిన తర్వాత ఒక 25 మినిట్స్ ఇడ్లీ పాత్రలో అయితే ఉడికిచ్చానండి. ఉడికిచ్చిన తర్వాత ఒక 25 మినిట్స్ ఆగిన తర్వాత నేనైతే వెళ్ళి ఇడ్లీ పాత్ర మూత తీసేసి అవి ఉడికాయో లేవో అని చెప్పేసి ఒక స్పూన్తో అలా దాన్ని స్ప్రెడ్ చేస్తున్నానండి, ఉడికినాయో లేవో అని. కాకపోతే చాలా మెత్తగా అంటే చాలా మెత్తగా ఉడికిపోయాయి. నేనైతే ఒక మిక్సీ బౌల్ తీసుకొని వాటిలో వేసేసానండి క్యారెట్ ముక్కల్ని వేసుకుని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఆ మిక్సీ వేసుకున్నది ఒక బౌల్లో తీసుకున్నాను. ఆ క్యారెట్ ప్యూరీ అనేది సరే ఫస్ట్ టైం కాబట్టి మా పాప తింటుందో లేదో అని ఒక స్పూన్తో చిన్న స్పూన్ అయితే తీసుకొని దానికి కొద్దిగా అయితే పెట్టున్నాను. అదైతే మా పాప అయితే తినింది. ఒక చేతిలో ఆల్రెడీ క్యారెట్ ముక్క అయితే అది తింటూ ఉంది. ఇక దానికి నచ్చినట్టుంది, మళ్ళీ నా వైపు చూసింది. ఇక చిన్నగా నా వైపు వచ్చేసిందండి. నేను 2 స్పూన్ కూడా పెట్టున్నాను. ఓకే, తనకు నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఎందుకంటే క్యారెట్ అనేది చాలా హెల్తీ ఫుడ్ కాబట్టి పిల్లలకి వెయిట్ గెయిన్ అవుతారు పిల్లలు. ఓకేనా? మరి నా క్యారెట్ ప్యూరీ చూశారు కాబట్టి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మన ఇంట్లో చాలామంది పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ క్యారెట్ ప్యూరీ అనేది చేసుకొని పెడతారు కాబట్టి మీరు నా ఛానల్లో వీడియో అనేది షేర్ చేసేయండి. ఓకేనా?